ఓం శాంతి. ఇప్పటి వరకు మనం త్యాగం గురించి 3 రోజుల కోర్సు తెలుసుకున్నాం. మొదట త్యాగం దేహాభిమానం యొక్క త్యాగం. రెండవ త్యాగం దేహ కర్మేంద్రియాల యొక్క త్యాగం. మూడవ త్యాగం లౌకిక అలౌకిక సంబంధాల యొక్క త్యాగం. ఈరోజు బాబా మనకి 4వ కోర్సుగా వ్యర్థం యొక్క త్యాగం గురించి చెప్తున్నారు. 11/4/82న వ్యర్థాన్ని త్యాగం చేసి సమర్థంగా అవ్వండి. ఈరోజు బాప్దాదా వికర్మజిత్ అంటే వికర్మలను, చెడు కర్మల్ని సన్యసించినటువంటి ఆత్మల్ని చూస్తున్నారు. బ్రాహ్మణాత్మలు అంటే శ్రేష్ఠ కర్మ చేసేవారు, వికర్మలను సన్యసించేవారు. ప్రతి బ్రాహ్మణ పిల్లవాడు బ్రాహ్మణులుగా అవుతూనే మేమందరం వికర్మలను త్యాగం చేసి సుకర్మ చేసేవారిగా అవుతాము అనే శ్రేష్ఠ సంకల్పం చేశారు. వికర్మలు చేసేవారిని శూద్రులు అంటారు. సుకర్మ చేసే ఆత్మయే శ్రేష్ఠ బ్రాహ్మణాత్మ. సుకర్మ అంటే మంచి కర్మ, వికర్మ అంటే వికారాలతో కూడినటువంటి చెడు కర్మ. అయితే మీ సంకల్పం ఏంటంటే వికర్మాజీత్గా కావాలి, వికర్మలపై విజయం పొందాలి. మీ అందరి లక్ష్యం ఇదే కదా. మరి ఈ లక్ష్యంతో శ్రేష్ఠ లక్షణాలను ధారణ చేస్తున్నారా? చూడండి, లౌకిక ప్రపంచంలో కూడా రాయల్ కులానికి చెందిన ఆత్మలకి సాధారణ నడవడిక ఉండదు. వారి నడవడిక చాలా రాయల్గా అంటే ఉన్నతంగా ఉంటుంది. అదేవిధంగా బ్రాహ్మణాత్మలైన మీరు చాలా రాయల్ ఆత్మలు. ఎందుకంటే మీ తండ్రి రాయల్, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి మీరు రాయల్ ఆత్మలు. కనుక మీరు సుకర్మ చేసేటువంటి ఆత్మలు, వికర్మలు చేయకూడదు. హద్దు యొక్క వైష్ణవులు ఎంత నిష్ఠతో ఉంటారు. ఏ తామసిక పదార్థాన్ని స్వీకరించరు. అలాగే మీరు వికర్మాజిత్ విష్ణువంశీయులు. మీరు వికర్మ లేదా వికల్పాల యొక్క తమోగుణి కర్మ కానీ తమోగుణి సంకల్పాలు కానీ చేయకూడదు. వారు కేవలం స్థూలంగా వస్తువుల్ని ముట్టుకోరు. స్థూలమైన వైష్ణవులు. కానీ మీరు వికర్మాజిత్ ఆత్మలు కనుక, విష్ణువంశీయులు కనుక సూక్ష్మంగా కూడా సంకల్పంలో కూడా ఎటువంటి వికల్పాలు చేయకూడదు. తమోగుణి సంకల్పాలు చేయకూడదు. తమోగుణి కర్మ చేయకూడదు. బ్రాహ్మణాత్మల ధర్మం ప్రకారం ఇది నిషేధం. మీరు కూడా మీ దగ్గరికి వచ్చే జిజ్ఞాసులకి
సహజ యోగిగా అవ్వటానికి కొన్ని విషయాలు వదిలేయాలి అని నియమాలు చెప్తారు కదా. స్థూలంగా కొన్ని విషయాలు పాటిస్తే ఇక సహజంగా యోగం కుదురుతుంది అని చెప్తారు. అలాగే సూక్ష్మంగా బ్రాహ్మణాత్ములైన మీకు ఏం వస్తువులు నిషేధమో తెలుసా? ఏ నియమాలు పాటించాలో తెలుసా? సూక్ష్మంగా తెలియటమైతే అందరికీ తెలుసు, జ్ఞానం వింటూ ఉంటారు, అన్నీ తెలుసు. కానీ స్థూలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటిని వదలగలుగుతున్నారు, కానీ సూక్ష్మ విషయాలను వదలలేకపోతున్నారు. అన్నీ తెలుసు పిల్లలకి, అంగీకరిస్తున్నారు కూడా, కానీ నెంబర్ వారీగా నడుస్తున్నారు. ఇలాంటి పిల్లల్ని చూస్తే బాప్దాదాకి ఒక నవ్వొచ్చే కథ జ్ఞాపకం వచ్చిందంట. అది మీరు కూడా అందరికీ చెప్తారు ఆ కథ. అంగీకరిస్తారు, అందరికీ చెప్తూ ఉంటారు, తిరిగి చేసేస్తూ ఉంటారు. ఆ కథ ఏంటి? చిలుక కథ. చిలుకకి ఏది చెప్తే అది చెప్తూ ఉంటుంది. ఆ టేప్పై కూర్చోవద్దు అని దానికి చెప్తే దానిపైన కూర్చుని దీనిపై కూర్చోవద్దు అని చెప్తూ ఉంటుంది. అంటే అది దానిపైనే కూర్చుని ఆ వాక్యం చెప్తూ ఉంటుంది. అలాగే మీరు కూడా ఏం చేస్తున్నారు అంటే ఫలానా విషయం చేయకూడదు అని చెప్తూ ఉంటారు, అదే విషయం చేసేస్తూ ఉంటారు. ఇలా చిలుక కథలాగా మీ జీవితం తయారవుతుంది. ఇటువంటి వారిని ఏమంటారు? బ్రాహ్మణాత్మలంటే శ్రేష్టమైన ఆత్మలు. శ్రేష్టత అంటే ఏంటి? సుకర్మయ, సాధారణ కర్మయ? బ్రాహ్మణాత్మలు అంటే వికర్మలు చేయటం లేదు, చెడు కర్మలు చేయటం లేదు, అవి వదిలేశారు. కానీ సాధారణ కర్మ కూడా చేయకూడదు మీరు. సాధారణ కర్మ కూడా శ్రేష్టత కాదు. సాధారణ కర్మ అంటే చూడండి, లౌకిక జీవితంలో చేసే పనులే మనం అలౌకిక జీవితంలో కూడా చేస్తాం. లౌకికంగా బాబాని తెలుసుకోకముందు కూడా వంట చేసుకునేవాళ్ళం, అన్ని పనులు చేసుకునేవాళ్ళం. అన్నయ్యలు వ్యవసాయానికి వెళ్తారు, వ్యాపారానికి వెళ్తారు, ఆఫీసులకు వెళ్తారు. అయితే లౌకికంగా ఉన్నప్పుడు సాధారణంగా జీవితాన్ని గడిపాం. అదే బాబాని తెలుసుకున్న తర్వాత అలౌకిక జీవితంలో కూడా అవే పనులు చేస్తున్నాం. లౌకికంలో చేసే అంటే అలౌకికంగా కూడా మాతలు ఇప్పుడు చేస్తున్నారు. అన్నయ్యలు వ్యాపార వ్యవహారాలు చేసుకుంటున్నారు. కానీ లౌకికానికి అలౌకికానికి తేడా ఏంటంటే, లౌకికంలో శారీరక దినచర్య ప్రకారం సాధారణ కర్మ రూపంలో చేస్తూ వచ్చేశారు. కానీ అలౌకికంగా బాబా పిల్లలైన తర్వాత ఏ కర్మ చేస్తున్నా దానిలో బాబా స్మృతి నింపుకుని దివ్యతతో చేస్తున్నారు. ఇది శ్రేష్ఠ కర్మ, అది సాధారణ కర్మ. అయితే లౌకికంలో లాగా బాబాని మర్చిపోయి సాధారణ కర్మ ఇప్పుడు చేస్తే ఇది శ్రేష్టత అనిపించుకోదు. వికర్మాజిత్గా అవ్వటం అంటే వికర్మలను త్యాగం చేయాలి, వికల్పాలను త్యాగం చేయాలి.
కర్మ అనేది తప్పనిసరిగా మనకు జరుగుతూ ఉంటుంది. కర్మేంద్రియాలు ఉన్నంతసేపు ఈ కర్మేంద్రియాల ఆధారంగా కర్మ చేస్తూనే ఉంటాం. ఈ దేహంలో ఆత్మ ఉన్నంతసేపు కర్మతో కూడా మనకు సంబంధం ఉంటుంది. ఈ దేహానికేమో ఈ కర్మేంద్రియాలతో సంబంధం, ఈ కర్మేంద్రియాలకేమో కర్మతో సంబంధం. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంది. దేహం దేహ సంబంధాల త్యాగం యొక్క విషయం గురించి మీరు విన్నారు. కర్మేంద్రియాల త్యాగం గురించి కూడా విన్నారు. అయితే కర్మేంద్రియాలను మీరు త్యాగం చేసేటప్పుడు ఈ కర్మేంద్రియాలతో చేసేటువంటి వికర్మల్ని కూడా మీరు త్యాగం చేయాలి. దేహానికి కర్మేంద్రియాలతో సంబంధం, కర్మేంద్రియాలకి కర్మతో సంబంధం. కనుక ఈ కర్మేంద్రియాలతో మనం ఎటువంటి వికర్మ చేయకూడదు. ఎందుకంటే ఈ వికర్మలను త్యాగం చేయకుండా సుకర్మిగా వికర్మాజీతిగా కాలేరు. మరి వికర్మ అంటే ఏంటో తెలుసా? దీనికి చాలా గుహ్యమైన పరిభాష ఉంది. ఏ వికారానికైనా అంశమాత్రంగానైనా వశీభూతమై కర్మ చేయటం అంటే వికర్మ చేయటం. వికారాల యొక్క అంశం కూడా మనలో ఉండకూడదంటారు బాబా. ఏ వికారం కూడా అంశమాత్రంగా కూడా మనలో ఉండకూడదు. ఈ అంశమే వంశమైపోతుంది. అంశమాత్రంగా అయినా వశీభూతమై మనం ఏదైనా కర్మ చేశాము అంటే వికర్మ చేసినట్లే. ఈ వికారాల యొక్క స్థూల రూపం వేరు, అంతేకాకుండా ఈ వికారాలకు సూక్ష్మ రూపం ఉంది, రాయల్ రూపం కూడా ఉంది. వీటి గురించి కూడా మీకు బాగా తెలుసు, చెప్పారు బాబా. వీటి గురించి కూడా కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, ఇవైదు వికారాలు. ఈ పంచవికారాలలో స్థూలంగా మనం పరిశీలించుకుంటున్నాం, కానీ సూక్ష్మంగా చాలా రాయల్ రూపం పెట్టుకుంటుంది. కామం అనే వికారాన్ని తీసుకుంటే స్థూలంగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ మేము కామజిత్ అయిపోయాం అనుకుంటారు. కానీ బాబా చెప్తారు, మనసులో సూక్ష్మంగా కామం అంటే ఏదైనా కోరిక ఉన్నా అది కూడా కామ వికారం యొక్క అంశం. అలాగే రెండో వికారం క్రోధం. బాబా పిల్లలైన తర్వాత మనం స్థూలంగా గట్టిగా అహంకారంతో మాట్లాడటం, కోపంగా మాట్లాడటం, ఇవన్నీ తగ్గించుకున్నాం. మనసులో కోపం ఉత్పన్నమైనా అది పైకి రానివ్వట్లేదు. కానీ కోపానికి పిల్లలు ఏంటంటే ఈర్ష్య, ద్వేషం. ఏ ఆత్మ పట్లైనా మనకి మనసులోనైనా ఈర్ష్య, ద్వేషానికి సంబంధించిన భావాలుంటే అది కూడా క్రోధం యొక్క అంశం. అలాగే లోభం. బాబా పిల్లలు అయిన తర్వాత మనం అన్ని కోరికల్ని సమాప్తి చేసుకున్నాం. కానీ కొన్ని విషయాలలో కొన్ని వస్తువుల్ని మనం ఎక్స్ట్రాగా ఉపయోగిస్తూ ఉంటాం.
బాబా అంటారు, అవసరార్థం అన్ని సాధనాలను ఉపయోగించుకోండి. కానీ మీరు ఏ వస్తువు కొనుక్కున్నా అది మధ్యస్థంగా ఉండాలి, ఎగస్ట్రాగా ఉండకూడదు. ఇది అవసరం కదా అని చెప్పి మనం ఆ వస్తువుని ఎక్కువ ఖరీదుతో ఎగస్ట్రా రూపంతో ఉపయోగించుకోవటం కూడా లోభం యొక్క అంశం. అవసరం వేరు, లోభం వేరు. అలాగే మోహం యొక్క వికారం. మోహం అంటే స్థూలంగా మీరు సంబంధీకులను వదిలేస్తున్నారు. ఎవరితో తగులుపాటు వద్దన్నారు బాబా అని. కానీ మనసులోనైనా బాబా చెప్తారు, చాలామంది పిల్లలకు తమ పిల్లల కంటే చిన్న మనవరాలు మనవడిపై మోహం ఏర్పడుతుంది. వాళ్ళు ఆకర్షిస్తున్నారు. ఇది కూడా మోహం యొక్క అంశం. అలాగే అహంకారం. అహంకారంలోకి వచ్చి మనం పైకి అహంకారంగా ప్రవర్తించకపోయినా లోపల ఆ అగ్నితో కాలిపోతూ ఉంటే, నాకు గౌరవం ఇవ్వలేదు, పేరివ్వలేదు, మర్యాద లేదు, ఇలా అనుకుంటూ ఉంటే ఇది కూడా అహంకారం యొక్క అంశం. ఇలా ఈ వికారాల యొక్క సూక్ష్మ రూపం, రాయల్ రూపం చాలా గుహ్యమైనది. ఇలా రాయల్ రూపంలో మనకి ఏ వికారం యొక్క అంశం ఉన్నా కూడా అటువంటి ఆత్మ సుకర్మ చేయలేదు. కనుక అమృతవేళ నుండి రాత్రి వరకు నేను ఏదైనా సుకర్మ చేశానా లేక వ్యర్థకర్మ చేశానా, ఇది పరిశీలించుకోండి. లేక వికర్మ చేశానా. సుకర్మ అంటే అర్థం చెప్తున్నారు బాబా. సుకర్మ అంటే శ్రీమతం ఆధారంగా కర్మ చేయటం. బాబా యొక్క శ్రీమతం. శ్రీ అంటే శ్రేష్టమైన, మతము అంటే సలహా. బాబా చెప్పిన శ్రేష్ఠ సలహానుసారం కర్మ చేయటమే సుకర్మ. ఈ శ్రేష్ఠ సలహా అనేది మనకి బాబా మురళీలో దొరుకుతుంది. శ్రీమతం ఆధారంగా చేసిన కర్మ సుకర్మ యొక్క ఖాతాలో జమ అవుతుంది. సుకర్మలను వికర్మలను పరిశీలించుకునే సహజ విధి ఇదే. అమృతవేళ నుండి రాత్రి నిద్రించేంత వరకు ప్రతి కర్మకు బాబా శ్రీమతాన్ని ఇచ్చారు. అమృతవేళ ఎలా మేల్కోవాలి, ఏ సంకల్పం చేయాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి, అలాగే రోజంతా ఏ కర్మ చేస్తున్నా ఏ విధంగా నడుచుకోవాలి, ఇదంతా బాబా మనకి మురళీల్లో శ్రీమత రూపంలో తెలియచేయటం జరిగింది. ఇలా బాబా శ్రీమతానుసారం మీరు అమృతవేళ మేల్కోకపోతే అది సాధారణ స్థితి అవుతుంది, శ్రేష్ఠ కర్మ అవదు. అమృతవేళ లేచాము, యోగం చేసుకున్నాము అని మీరు సంతోషపడుతున్నారు, మంచిదే. అది సాధారణ దినచర్య. కానీ ఆ అమృతవేళను బాబా మురళీలో ఏ విధంగా గడపాలి అనేది చెప్పారు. అమృతవేళ మనం శక్తిశాలి స్థితిలో బాబాని జ్ఞాపకం చేసుకోవాలి. జ్వాలారూపీ తపస్సు ఉండాలి. పరంధామంలో బాబా దగ్గర ఉన్నత స్థితిలో కూర్చోవాలి.
ఇలా మనం బాబా శ్రీమతానుసారం అమృతవేళ యొక్క దినచర్యని గడిపినప్పుడే అది శ్రేష్ఠ కర్మగా జమ అవుతుంది. అలా కాకుండా మీరు సాధారణ దినచర్యగా మేల్కొన్నారు, కూర్చున్నారు, అయిపోయింది అనుకుంటున్నారు. దీనివల్ల శ్రేష్ఠ ప్రాలబ్ధం కూడా తయారవదు. ఈ శ్రేష్ఠ కర్మ చేసినప్పుడే వ్యర్థాన్ని, వికర్మల్ని త్యాగం చేయగలుగుతారు. శ్రేష్ఠత జమ చేసుకోకుండా వ్యర్థం సమాప్తి అవ్వదు, వికర్మల్ని త్యాగం చేయలేరు. కనుక సంబంధాల్ని కూడా త్యాగం చేయాలి, వ్యర్థాన్ని కూడా త్యాగం చేయాలి. కొంతమంది మేము ఏ వికర్మ చేయటం లేదు, ఏ పొరపాట్లు చేయట్లేదు అనుకుంటున్నారు. మంచిదే. కానీ అవసరం లేని వ్యర్థ మాటలు మీరు మాట్లాడుతున్నారంటే అవి కూడా మిమ్మల్ని శక్తివంతంగా అవనివ్వవు. ఇది కూడా వికర్మే. ఈ వ్యర్థ మాటలు కూడా శ్రేష్ఠ భాగ్యవంతులుగా కానివ్వవు. వికర్మ చేశారు మీరు, మీకు భాగ్యం నుంచి వంచితమైపోయారు. ఏ వికర్మ చేయలేదు, వ్యర్థకర్మ చేశారు. దీనివల్ల కూడా వర్తమానానికి, భవిష్యత్తుకి ఏం జమ కాదు. శ్రేష్ఠ కర్మ చేయటం వల్ల ఫలితం ఏంటంటే వర్తమానంలో శ్రేష్ఠ కర్మకి ప్రత్యక్ష ఫలంగా సంతోషం, శక్తి లభిస్తాయి. అలా కాకుండా మీరు వ్యర్థకర్మ చేశారు అంటే, వికర్మ చేశారు అంటే అంతకుముందు తయారు చేసుకున్న శ్రేష్ఠ భాగ్యం నుంచి కూడా వంచితమైపోతారు. శ్రేష్ఠ కర్మ ఎంత గొప్పది అంటే స్వయానికి కూడా ప్రత్యక్ష ఫలం ఇస్తుంది. ఆ శ్రేష్ఠాత్మల్ని చూసి ఇతరులకి కూడా మనం ఇలా తయారవ్వగలం అని పురుషార్థంలో ఉత్సాహ ఉల్లాసాలు వస్తాయి. శ్రేష్ఠ కర్మ ఎంత గొప్పది అంటే స్వయానికి ప్రత్యక్ష ఫలం. ఆ శ్రేష్ఠ కర్మ ద్వారా ఇతరాత్మలకి కూడా సేవ జరుగుతుంది. అంటే డబల్ అయింది కదా, మీ పురుషార్థం జరిగింది, ఇతరాత్మల పురుషార్థం కూడా పెరుగుతుంది. ఇలా వర్తమానం ద్వారా తెలియకుండా భవిష్యత్తుకి జమ అయిపోతుంది. కనుక ఈ శ్రేష్ఠ కర్మ యొక్క గొప్పతనం తెలుసుకున్న తర్వాత ఈ లెక్కతో చూస్తే వ్యర్థం కానీ సాధారణ కర్మ కానీ చేస్తే మీకు ఎంత నష్టం జరుగుతుందో చూసుకోండి. శ్రేష్ఠ కర్మ స్వయానికి ప్రత్యక్ష ఫలం ఇస్తుంది, ఇతరాత్మలకి కూడా ఉత్సాహ ఉల్లాసాలని పెంచి వారిని కూడా మంచిగా తయారు చేస్తుంది. అంటే బాబా పిల్లలైన మనం ఈ శ్రేష్ఠ కర్మకు ప్రాధాన్యత ఇవ్వకుండా సాధారణ కర్మలో, వ్యర్థ కర్మలో, వికర్మల్లో జీవితాన్ని గడిపేస్తూ ఉంటే దానివల్ల మనకెంత నష్టం జరుగుతుంది, ఇతరాత్మలకి ఎంత నష్టం జరుగుతుందో చూసుకోండి. సాధారణ కర్మ చేశాను, ఇదైతే ఇలా జరుగుతూనే ఉంటుందని ఎప్పుడు అనుకోకండి. శ్రేష్ఠ ఆత్మ అంటే వారి ప్రతి అడుగు, ప్రతి కర్మ, ప్రతి మాట శ్రేష్టంగా ఉంటాయి. కనుక ఇప్పుడు అర్థమైందా త్యాగం యొక్క పరిభాష ఏంటో? వ్యర్థాన్ని త్యాగం చేయటం అంటే ఏంటి అంటే సాధారణ కర్మ, మాట, సమయం వ్యర్థం చేయటాన్ని కూడా త్యాగం చేయాలి. వ్యర్థం అంటే సాధారణత కూడా ఉండకూడదు. సాధారణ ఆలోచన కానీ, సాధారణ మాట కానీ, సాధారణ కర్మ కానీ ఉండకూడదు. వ్యర్థాన్ని త్యాగం చేయటం అంటే సదా సమర్థంగా, సదా అలౌకికంగా, పదమాపద భాగ్యవంతులుగా అవ్వాలి.
కనుక ఈరోజు 4వ కోర్సుగా త్యాగంలో వ్యర్థం మరియు సాధారణ విషయాలు ఈ రెండింటిని అండర్లైన్ చేసుకోండి. సాధారణంగా దినచర్య గడిపేస్తున్నామని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉండకండి. చాలా సమయం బాబాతో ఉన్నాం కదా, కొద్ది సమయమే వ్యర్థమవుతుంది అని దీన్ని తేలిగ్గా తీసుకోకండి. దీన్ని త్యాగం చేయండి. ఎందుకంటే బ్రాహ్మణాత్ములైన మీ అందరికీ విశ్వం అనే వేదికపై మీ పాత్ర ఏంటంటే హీరోయిన్ పాత్ర. నాటకంలోనైనా సినిమాలోనైనా మెయిన్ హీరోయిన్స్పై అందరి ధ్యాస ఉంటుంది. ముఖ్య పాత్రధారులపై అందరి దృష్టి ఉంటుంది. అలాగే బ్రాహ్మణాత్ములైనటువంటి మీరు అక్కడ ఒక సినిమా ఒక నాటకం వేస్తున్నప్పుడు ఆ స్థూల వేదికకి వారు ముఖ్య పాత్రధారులు, కానీ మీరు ఈ విశ్వానికి ముఖ్య పాత్రధారులు. ఆ పాత్రలో కూడా మీది ముఖ్య పాత్ర ఏంటంటే హీరోయిన్ పాత్ర. మరి హీరో పాత్రధారి ఆత్మలంటే ఒక్కొక్క సెకను, ఒక్కొక్క సంకల్పం, ఒక్కొక్క మాట, ఒక్కొక్క కర్మ వజ్రం కంటే విలువైంది. మరి ఇంత విలువైనటువంటి మీ ఒక్క సంకల్పాన్నైనా మీరు వ్యర్థంగా పోగొట్టుకున్నారంటే వజ్రాన్ని పోగొట్టుకున్నట్లే. చూడండి, ఎవరికైనా ఖరీదైన వజ్రం పోగొట్టుకున్నారనుకోండి, అది పడిపోయిందనుకోండి, చాలా పోగొట్టుకున్నాం అనుకుంటారు కదా. అదేవిధంగా ఈ విశ్వం అనేటువంటి స్టేజ్పై హీరోయిన్ పాత్ర అభినయించేటువంటి మీ ఆత్మల యొక్క ఒక్క సెకను కూడా వజ్రంతో సమానం. ఒక వజ్రం యొక్క ఖరీదుతో కూడా కాదు, అనేక వజ్రాలతో సమానం. మరి ఈ లెక్కతో ఆలోచించుకోండి. సాధారణ రూపంలో కూర్చుని సాధారణ రూపంలో మాటలు చెప్తూ సమయాన్ని పోగొట్టుకోవచ్చా? మరి ఇంత విలువైనటువంటి స్థితి బాబా మనకి ఇచ్చినప్పుడు మన ప్రతి సెకను, ప్రతి మాట, ప్రతి కర్మ, ప్రతి సంకల్పం అనేక వజ్రాల కంటే గొప్పవి అని బాబా మనకి చెప్తున్నప్పుడు మనం సాధారణంగా కూర్చుని సాధారణ కర్మ చేస్తూ సాధారణ జీవితాన్ని గడుపుతూ సాధారణ విషయాలు మాట్లాడుకుంటూ సమయాన్ని పోగొట్టుకోవచ్చా? మనం ఒక్కసారి పరిశీలించుకోండి. మీరు చెడు చేయట్లేదు, చెడు చేస్తున్నారు అని బాబా అనట్లేదు. బాబా పిల్లలైన తర్వాత చెడు వదిలేశారు. మామూలుగానే మాట్లాడుకుంటున్నాం, లేదా కూర్చుంటున్నాం, లేదా నడుస్తున్నాం అంటున్నారు. చెడు లేదు మనకి, కానీ సాధారణత ఉంది. సాధారణంగా మాట్లాడుకుంటున్నాం, సాధారణంగా కూర్చుంటున్నాం, సాధారణంగా నడుస్తున్నాం. ఇలా ఎంత సమయం వెళ్ళిపోతుంది మనకి? అలా ఉండకూడదు. వజ్రంలా ఉండాలి. మీ యొక్క విలువను తెలుసుకోండి. చూడండి, మీ జడ చిత్రాలకు, మీ విగ్రహాలకు కూడా ఎంత విలువ ఉంది. ఆ విగ్రహాన్ని బయట ఆత్మలు ఎంత గొప్పగా భావిస్తారంటే ఒక్క సెకను ఆ విగ్రహం యొక్క దర్శనం కోసం క్యూలో నిలబడతారు. మరి మీ సంకల్పానికి ఎంత విలువ ఉంది? మీ సంకల్పానికి వజ్రమంత విలువ ఉంది కాబట్టే భక్తిలో కూడా ఈరోజు వరకు భక్తులు వరదాన రూపంగా మిమ్మల్ని భావించి ఒక్క సెకండ్ దర్శనం కోసం, ఆ విలువైన ఒక్క సెకండ్ కోసం ఎంతో తప్పిస్తున్నారు. అంటే మీరు ఒక్కొక్క సెకన్కి ఇచ్చినటువంటి విలువకి గుర్తుగా
అక్కడ వారు ఒక్కొక్క సెకను దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. మీరు ఒక్కొక్క సంకల్పానికి వజ్రం కంటే ఎక్కువ విలువ ఇచ్చిన దానికి గుర్తుగా అక్కడ మీ నుండి వారు వరదానం అడుగుతున్నారు. మీరిక్కడ ఒక్కొక్క మాటకి అనేక వజ్రాల కంటే ఎక్కువ విలువ ఇచ్చిన దానికి గుర్తుగా మీ యొక్క 2 మాటలు వినటానికి తపిస్తున్నారు. మీ యొక్క దృష్టికి విలువ ఇచ్చిన దానికి గుర్తుగా దృష్టి ద్వారా అద్భుతం చేయండి అని పిలుస్తూ ఉన్నారు. ఇలా మీ ప్రతి కర్మకి చాలా విలువ ఉంది. భక్తులు మీ సమయానికి, మీ సంకల్పానికి, మీ మాటకి, మీ దృష్టికి, మీ దర్శనానికి వజ్రం కంటే ఎక్కువ విలువ ఎందుకు ఇస్తున్నారు అంటే, ఒక్క సెకను కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే, మీరు ఈ సంగమయుగంలో మీ యొక్క ఆ అన్ని విషయాలకి వజ్రం కంటే ఎక్కువ విలువిచ్చిన దానికి గుర్తుగా వారు అలా చేస్తున్నారు. బాబాతో పాటు మీరు చేసిన శ్రేష్ఠ కర్మని వర్ణిస్తూ పులకరించిపోతున్నారు. భజనలు చేస్తూ, పాటలు పాడుతూ, మీ మహిమ చేస్తూ ఎంతో ఆనందపడిపోతున్నారు. మరి ఆ మహిమ వింటూ మీ ప్రతి సెకను, ప్రతి సంకల్పం విలువైనదిగా అనుభవం అవుతుందా? కనుక మీ ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మ, ప్రతి అడుగు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని వ్యర్థాన్ని, వికల్పాలను త్యాగం చేయండి. ఈరోజు ఈ త్యాగం యొక్క పాఠం పక్కా చేసుకోండి. బాబా బిడ్డలుగా అయిన తర్వాత వ్యర్థం, సాధారణత మీకు ఉండకూడదు. మీ జీవితం చాలా విలువైనది. మీ ప్రతి సెకను గొప్పది, ప్రతి మాట గొప్పది, ప్రతి అడుగు గొప్పది, ప్రతి దృష్టి గొప్పది. కనుక ఆ విలువను తెలుసుకుని విలువైన జీవితంగా తయారు చేసుకోండి. ఇది ఇలాగే అవుతుంది అని నిర్లక్ష్యం యొక్క మాటలను త్యాగం చేయండి. ఎప్పుడూ శ్రేష్ఠ కర్మే జరుగుతుందా? ఒక్కోసారి ఇలా తెలియకుండా సాధారణత వచ్చేస్తుంది, వ్యర్థం వచ్చేస్తుంది అని నిర్లక్ష్యంలోకి వెళ్ళకండి. ఈ రోజుల్లో ఇది తెలివైన భాష. ఏంటంటే అందరూ ఇలానే చేస్తున్నారు కదా, సాధారణత అనేది ఉండకుండా ఉంటుందా, వ్యర్థం అనేది ఉండకుండా ఉంటుందా అని మాట్లాడుతున్నారు. ఇది అతి తెలివి యొక్క భాష. ఇది బ్రాహ్మణాత్మలకు అలవాటైపోయింది. అతి తెలివిది. ఈ భాషను వదిలేయండి. ప్రతి సెకను అలౌకికంగా ఉండాలి. బాబా బిడ్డలంటే ప్రతి సెకను శ్రేష్టంగా ఉండాలి, ప్రతి సెకను అలౌకికంగా ఉండాలి. ప్రతి సంకల్పం అలౌకికంగా అంటే అమూల్యంగా ఉండాలి. వర్తమానం మరియు భవిష్యత్తు డబల్ ఫలం పొందుతున్నారు మీరు ఇక్కడ. చూడండి, ఒక్కొక్కసారి ఫలాలలో ఒకదానితో ఒకటి కలిసి జంట ఫలాలు వస్తాయి కదా, అరటిపళ్ళు ఇవన్నీ కూడా రెండు కలిసి ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ మీకు సంగమయుగంలో గొప్పతనం ఏంటంటే డబల్ ఫలం, జంట ఫలాలు లభిస్తున్నాయి మీకు. మీరు చేసేటువంటి శ్రేష్ఠ కర్మకి ఈ వర్తమానంలో కూడా ప్రత్యక్ష ఫలం, భవిష్యత్తుకు కూడా ఫలం, అంటే డబల్ ఫలం. 2 ఫలాలు కలిసే వస్తాయి. అలాగే మీకు కూడా డబల్ ఫలం, డబల్ ప్రాప్తి. అయితే భవిష్యత్తు కంటే ముందు మీకు ఇక్కడ వర్తమానంలో కూడా ఫలం వచ్చేస్తుంది. ఈ వర్తమానం ఆధారంగా భవిష్య ఫలం గ్యారంటీగా లభిస్తుంది. కనుక ఇక్కడ ఒక ఫలం తినకండి, డబల్ ఫలం తినండి. అలాంటి భాగ్యాన్ని తయారు చేసుకోండి. సదా వికర్మాజీత ఆత్మలకు ప్రతి సెకను అమూల్యంగా చేసుకుని ఇతరులను కూడా అమూల్యంగా చేసే సేవలో ఉండే
డబల్ హీరోలకు, డబల్ ఫలం తినేవారికి, వ్యర్థం మరియు సాధారణతను త్యాగం చేసే మహాత్యాగి ఆత్మలకు, సదా బాబా సమానంగా శ్రేష్ఠ సంకల్పం మరియు శ్రేష్ఠ కర్మ చేసే మహా భాగ్యవాన్ ఆత్మలకు బాప్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఈరోజు బాబా మనకి వ్యర్థం యొక్క త్యాగం గురించి చెప్పారు. బాబా పిల్లలైనటువంటి మన శ్రేష్ఠ జీవితం ఎంత గొప్పదో చెప్పారు. మన ప్రతి సెకను, ప్రతి అడుగు, ప్రతి దృష్టి ఎంత విలువైనదో బాబా మనకి చెప్పారు. కనుక ఈ విలువను తెలుసుకుని సాధారణతను, వ్యర్థాన్ని త్యాగం చేసి శ్రేష్ఠ జీవితాన్ని తయారు చేసుకునేటువంటి స్థితిని తయారు చేసుకోవాలి. ఇది బాబా మనకి 4వ త్యాగంగా వ్యర్థాన్ని త్యాగం చేయండి అని చెప్పారు బాబా. ఓం శాంతి.